గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మీరు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నాం. లేనంత హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు కాశీ వీడిది కూడా సేమ్ ఫీలింగ్. కాశీ ఉన్నారా అండి? మరి వాడు ఉద్దేశం ఏంటంటే కాశీ కూడా లోపల మాకన్నా హ్యాపీగా ఉన్నాడని చెప్తున్నాడు. నేను కాశీని కలిసి వస్తాను. దానికేం భాగ్యం అమ్మా. వెళ్ళు, వేరే పని ఏముంది నీకు? వెళ్ళు, నువ్వు వెళ్ళి కాశీని గెలువు, మేము తట్టా బుట్టా సర్దుకొని కాశీకి వెళ్తాం. ఐమ్ సారీ. తీసుకో. ఏంటి వాళ్ళ స్పెషల్? ముందు తీసుకో, చెప్తా. చెప్తేనే తీసుకుంటా. కనుక్కో చూద్దాం. చా చెప్పేయమంటే చెప్పేస్తాను. వద్దులే, మేము చెప్పగలం. కొత్త బట్టలు, కొత్త పువ్వులు, కొత్త కొంపతీసి వాళ్ళని హ్యాపీ బర్త్డేనా? అవును. తీసుకో కాశీ. నాకెలా చెప్పాలో. నీ ప్రతి పుట్టినరోజుకి నువ్వు చాలా సంతోషంగా చాలా బాగుండాలి. ఇవాళ నీకేం కావాలి చెప్పు చెప్పు. ప్రతి పుట్టినరోజుకి అమ్మా నాన్నలతో గుడికెళ్ళేదాన్ని. ఈసారి నీతో కలిసి వెళ్దాం అనుకుంటున్నా. నాతో గుడికొస్తావా? తప్పదా? ఏంటి కాశీ? నువ్వు వెళ్ళు. అదేంటి నువ్వు రావా? ఎందుకు? నాకు నమ్మకం లేదు. నేను ఇక్కడి దాకా వచ్చింది కూడా నీకోసం. కాశీ, నువ్వు కాదు కూడదంటే నీకోసం వస్తాను, కానీ నాకు ఇష్టం లేదు. పద. పర్వాలేదులే కాశీ, నీకు ఇష్టం లేని పని చేయమని నేను ఎప్పుడు చెప్పను. నువ్వు ఇక్కడే ఉండు. సరే. ఇదిగో మా రసీదు. రసీదేంటి? నీ పుట్టినరోజుట కదా, అన్నదానం జరిపించమని డబ్బులు కట్టెళ్ళారు. ఎవరు? గడ్డం అది ఉంది, మీ ఆయన అనుకుంటాను. వదినా వదినా, నీకు కాశీ అన్న టికెట్ ఇమ్మన్నాడు. వదినా?